Welcome to Channel 5 News. కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అభివృద్ధిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైద్య సేవలతో పాటు పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఏర్పడేటట్టుగా చూడాలి. డాక్టర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన శానిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏం చేయాలనే దాని మీదన ఈరోజు నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాంగా ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ కరెంటు వైఫల్యం ఉంది, డ్రింకింగ్ వాటర్ వైఫల్యం ఉంది, ముఖ్యంగా హాస్పిటల్ లోపల పార్కింగ్ ఫెసిలిటీ లోపం ఉంది, రోడ్డు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్లో లోపాలు ఉన్నాయి, వర్షాలు కురిస్తే నీళ్ళన్నీ కూడా రూముల్లోకి వస్తున్నాయి, కరెంటు ఫ్లక్చువేషన్స్ వల్ల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసే టైంలో కరెంటు పోయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని రకాలైనటువంటి సమస్యలు చాలా సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్నారు. అయితే కావలిలో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా అంకిత భావంతో పనిచేయటం, అందరూ కూడా వచ్చిన పేషెంట్లు తమ సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లు అందరినీ కూడా ఈరోజు అభినందించడం జరిగింది. ముఖ్యంగా కావలిలో పనిచేసేటువంటి డాక్టర్లు అందరూ కూడా యువకులు, చేయాలని తప్పనటువంటి వ్యక్తులు, ప్రైవేటు ప్రాక్టీసులు పెట్టుకుంటే లక్షల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండాలి, ప్రజలకి డైరెక్ట్గా సేవ చేయాలి, ముఖ్యంగా పేదవాళ్ళకి సేవ చేయాలనే తలంపుతో వచ్చినటువంటి డాక్టర్లే కావలిలో హాస్పిటల్లో ఎక్కువగా ఉన్నారు. వారందరూ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ పద్మావతం గారి ఆధ్వర్యంలో ఆర్ఎంఓ గారు, ప్రమీల గారు అందరూ కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఈ హాస్పిటల్లో ఒక క్యాంటీన్, టీ క్యాంటీన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజున మేము బోర్డు తీర్మానంలో ఆమోదించడం జరిగింది. డాక్టర్లు కూడా వాళ్ళు డ్యూటీలో ఏ టైం అంటే ఆ టైం వచ్చిపోవాలి, కావలిలో ఆరోగ్యశ్రీని వాడుకోమని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ దాదాపు మనకు అందరూ కూడా సర్జన్స్ ఎక్కువ మంది ఉన్నారు, అందువల్ల అందరూ కూడా ఆపరేషన్లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఈరోజు వాళ్ళకి అన్నిటి కూడా ఖర్చులు కూడా ప్రభుత్వాలు భరిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకునేటట్టుగా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ముందుకు పోయేటట్టుగా కూడా ఈరోజు బోర్డు తీర్మానం చేయడం జరిగింది. డాక్టర్లు కూడా ఉదయం 9 గంటలకే వచ్చేటట్టుగా, సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా, ఎమర్జెన్సీ డాక్టర్ 24/7 డాక్టర్లు ఉండేటట్టుగా అందరికి కూడా ఈరోజు రూల్స్ని ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు మేము కలిసి పేదలకు అందుబాటుగా ఉండి, పేదలకు ధైర్యాన్ని ఇస్తూ, పేదలకి అండగా ఉంటూ, ఏ ఒక్క మానసిక సమస్య లేకుండా సమస్యలను పరిష్కరించే దాంట్లో ఈ బోర్డు కూడా పనిచేస్తుందని, దీనికి అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో మొదటి శకానికి ప్రారంభమైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తుందన్న ఆశతో ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.